అందరికీ నమస్తే అండి. శ్రీరెడ్డి మీ అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా చెన్నై ఖాళీ చేసి పారిపోయింది. ఎక్కడ పారిపోయిందో తెలియదు. అయితే రాత్రి ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియో రిలీజ్ చేస్తూ అందులో ఏమైనా మాట్లాడుతుందంటే, నేను ఇంకా ఎన్ని రోజులు పారిపోవాలి సార్, ఎక్కడికైనా పారిపోవాలి, నేను ఏం చేయమంటున్నాను, నన్ను ఎందుకు ఇలా వేదెత్తున్నారు, నేను చాలా ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నాను, కుమిలిపోతున్నాను రోజు అని చెప్పేసి అని మళ్ళీ ఒక ఏడుపు కొత్త రాగం స్టార్ట్ చేసి ఒకసారి వినిపిస్తాను చూడండి. అబ్బా ఎవరిని పడతాను బూతులు తిట్టొద్దని కూడా ఆయనే చెప్పాడు. అది తెలియదు మనకి. మన వైసీపీ అధికారంలో ఉన్నంతసేపు ఎక్కడైనా భూమి మీద నిలబడ్డావా? అసలు భూమి మీద నిలబడ్డావా? ఆకాశానికి భూమికి మధ్యలో నడిచేసావు నువ్వు. చిన్న లేదు పెద్ద లేదు. ఎవరిని పడతాను ఒకటే బూతుల దాడి. లైవ్ పెట్టేయాలి, అమ్మనా బూతులు మాట్లాడాలి, పచ్చి బూతులు మాట్లాడాలి. శ్రీరెడ్డి అంటే అది, శ్రీరెడ్డి అంటే ఇది, శ్రీరెడ్డి తోపు, నా దాటి మీరు తట్టుకోలేరు, నేను దిగానంటే ఎవడన్నా మటాషే, నాతో ఎవడ మాట్లాడగలరు, ఇది నువ్వు మాట్లాడిన 4 బూతులకి. ఇవాళ ఏమైంది మన పరిస్థితి? ఒకే ఒక్క కేసు నమోదైంది నీ పైన, ఒకే ఒక్క కేసు. దానికి దెబ్బకి చెన్నై ఖాళీ చేసేసింది కాకుండా మళ్ళీ ఏడుపు ఒకటే. ఏదో నిన్నేదో మెయిన్ తర వేసినట్టు. ఇంకేమైనా గుర్తుంది ఉంది. మా ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే బాధపడతారు. అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అబ్బా అంతే. నువ్వు మాట్లాడుతూ వైసీపీ పిల్లలను కొడతారా? దేనికి? నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు. ముందు నీకే దిక్కు లేదు. అంటే నేను మాట్లాడాను కాబట్టి 4 వైసీపీ పిల్లలను కొడతారేమో. ఎందుకు కొడతారు అసలు? నీ నోటు దూలకొలది నీకు దూలకి మాట్లాడి, ఎవరిని పడతాను ఇష్టానుసారంగా మాట్లాడి, ఈరోజు ఎక్కడ పడితే అక్కడికి పారిపోయి పైగా నువ్వు మాట్లాడుతూ వైసీపీలను కొడతాడు. నీకు వైసీపీకి అసలు ఏంటి సంబంధం? నిన్ను ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోబాక. ఎప్పుడు ఓన్ చేసుకోవాలా? నువ్వే రాలి చేసుకున్నావు అంతే. వాళ్ళేమో నిన్నే ఓన్ చేసుకోవాలా? ఆ సజ్జల భార్గవరెడ్డి ఇచ్చిన పేమెంట్తో నువ్వు రాలిపోయావు అంతే. జస్ట్ నీకు పేమెంట్ ఇచ్చి మాట్లాడిపించారు అంతవరకే. నీకు నెలకెంత అని చెప్పేసి పేమెంట్ మాత్రం ఇచ్చారు అంతే. నువ్వు ఒక పెయిడ్ ఆర్టిస్ట్వి. నువ్వు వైసీపీ కార్యకర్తవు కాదు, వైసీపీ నాయకురాలు కాదు, నీకు వైసీపీలో ఎలాంటి హోదా లేదు. జస్ట్ వైసీపీ తరఫున మాట్లాడేవంతే. నిన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళు. సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు, నీకు డబ్బు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వీళ్ళిద్దరిని బూతులు తిట్టించారు నీ చేత. అంతవరకే. అంతేనా? లాజికల్గా చెప్పు. నువ్వు మాట్లాడుతూ వైసీపీలు ఎందుకు కొడతారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే దిక్కు మొక్కు లేదని మేము ఏడుతూ ఉన్నాం. ఇంకా వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు బాబు అని చెప్పేసి మేము బాధపడుతూ ఉంటే నువ్వు మాట్లాడుతూ వైసీపీలను కొడతారా? జగన్మోహన్ రెడ్డి అనుకున్నావు ఏంటి? ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా సరే చట్టబద్ధంగా జరగాల్సిందే. ఇంక ఇలాంటి ఏడుపులు ఏడమాకు. నాకు తెలుసు నువ్వు ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నావని చెప్పేసి మాకు ఎప్పుడో అర్థమైంది. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చెప్పాను. ఈ ఏడుపు అంతా డబ్బుల కోసమే. నెల ఎంతో కొంత పడేస్తారు కదా అని ఆశించావు. సరే, ఆశించినంత ఇవ్వకపోయినా కానీ ఎంతో కొంత ఇచ్చారు నీకైతే. ఫైనాన్షియల్గా నువ్వు కోలుకోకపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది? నువ్వు ఎందుకు పారిపోయావు చెప్పు? తమిళనాడు వదిలేసి ఎందుకు పారిపోయావు? నేను అరెస్ట్ చేస్తారనే భయంతోనే కదా. ఎప్పుడు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారో తెలియదు అనే భయంతోనే కదా నువ్వు తమిళనాడు వదిలేసి పారిపోయావు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు కూడా ఎవరికి తెలియదు కదా. మరి ఇంకా ఎందుకు బొజ్జలు ఎవరు కాకపోతే? అంటే నువ్వు మాట్లాడిన మాటలో బహుశా నువ్వు చూసుకోవాలనుకుంటా. ఒకసారి వెనక్కి వెళ్ళి నీ ఫేస్బుక్లో పేజీలో ఉంటాయి కదా, లైవ్లు పెట్టున్నావు కదా, ఒకసారి విన్న తర్వాత నీకు అర్థమవుద్ది మనం ఏ విధంగా మాట్లాడమని చెప్పేసి అనేది. ఒక మహిళగా నువ్వు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడు. 1 కాదు 2 కాదు అన్నీ మాట్లాడు. అందరిని బుద్ధులు తిట్టు, ఒకరిద్దరిని కాదు అందరిని బుద్ధులు తిట్టు. మగోళ్ళు కూడా మాట్లాడలేని మాటలు నువ్వు మాట్లాడు. చిచి ఈవిడ ఆడదేంట్రా ఆ పరిస్థితికి తీసుకొచ్చు. మహిళలకే మచ్చ కాదా నువ్వు? నీలాంటి వ్యక్తులు అయ్యే ఇక్కడికి వచ్చి నీతులు చెప్తావా? నిన్ను ఏది చేస్తున్నారా? నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారా? నిన్ను తరివేస్తున్నారా? మనం చేసుకున్న పనులు కూడా కొన్ని ఉంటాయి. మనం రాలిపోకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అభిమానమే కాదని అట్లా. నువ్వు మాట్లాడు, గట్టిగా మాట్లాడు, చాలా గట్టిగా మాట్లాడు, ఇబ్బందిలే. కానీ బూతులు మాట్లాడు. స్థాయి మించి మాట్లాడావు కదా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అయితే నీకు నోటుకు వచ్చింది మాట్లాడావు కదా. అవునా? మరి వాళ్ళు ఎందుకు ఏడ్చారు? మనం నీ ఆర్థిక పరిస్థితులు బాగా లేదు అని చెప్పేసి అప్పుడు తెలియదా? ముందు మనం అది ఏడాలి కదా. ముందు మన జీవితం మనం ఏడ్చి
తర్వాత పక్కోడికి పాఠాలు చెప్పాలా, అంతేనా? సరే, నీ గురించి అందరికీ తెలిసిందే, మళ్ళీ నువ్వు చేసే వ్యాపారాలను ఇక్కడ చెప్పాలని ధైర్యం కూడా చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎక్కడైనా సరే రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం మానేసి వ్యక్తిగతంగా నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి, మన జీవితం ఎలా బాగు చేసుకోవాలి, మన జీవితంలో మనం ఎడితే సరిపోద్ది, పక్కోడి జీవితాల గురించి మనం మాట్లాడకూడదు, ఇది తెలుసుకుంటే బాగుంటుంది. నేను చెప్పేది అదే. ఇక రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం మాని, ఇంకా రాలిపోమాక. మళ్ళీ వచ్చి నెలకు 20,000 10,000 రూపాయలు ఇచ్చారంటే మళ్ళీ పేలిపోతావు. పేలిపోమాకు. ముందు నీ ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఎన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయి. ఏదైనా వ్యాపారం చేసుకో. వ్యాపారం అంటే నువ్వు అనుకునే వ్యాపారం కాదు. వ్యాపారం అంటే అది ఒకటి గుర్తుకొచ్చింది. నేను అవమానించాలనో నేను కించపరచాలనో నా ఉద్దేశం కాదు. అర్థమవుతుందా? అంటే పార్టీ ఓన్ చేసుకుంటే అది వేరే. నువ్వు మాట్లాడిన మాటలో పార్టీ మెచ్చి నేను పార్టీ ఓన్ చేసుకున్నాను అనుకో, శ్రీరెడ్డి ఇగో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తనో, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో ఒక పదవ కట్టపెట్టి నేను పార్టీ ఓన్ చేసుకున్నాను అనుకో, రైట్, ఓకే. నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకున్నావు కాబట్టి, కష్టపడుతున్నావు కాబట్టి, సరేరా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడుతుందని చెప్పేసి అని అనుకుంటారు. ఒక పక్క నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోవడం, ఇక నువ్వు చూస్తేనేమో మా జగనన్న అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేదు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డిని చూసే కదా మీరు అంతా రెచ్చిపోయారు. నువ్వు కానీ, అజానిగడి కానీ, ఆడెవడో ఆర్ఎంకేఆర్ పెక్షన్ ఉంటాడు ఆడి కానీ, ఇంకా కొంతమంది వ్యక్తులు కానీ, మీరంతా జగన్మోహన్ రెడ్డిని చూసే కదా రెచ్చిపోయారు. ఇవాళ ఏమైంది? ఒకడన్నా ఒకడు అడ్రస్ ఉన్నాడా? ఆ జానిగడి అడ్రస్ లేడు. నువ్వు అడ్రస్ ఉండవు రేపు నుంచి. ఇంకంటే మన పని మనం చూసుకోవాల్సిందే. చాలామంది వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడే ఎవరైతే ఎక్కువగా బూతులు మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 2 నెలలు బట్టి ఎక్కడైనా కనబడ్డారా? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కదా, వెళ్ళారా లేదా? మరి మనం తెలుసుకోవాలి కదా. అది మనం రెచ్చిపోయి వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద నీతి మాటలు చెప్తే ఎవడో నవ్వుతారు. కాబట్టి ఇంకా అలాంటి మాటలేం మాట్లాడమాక. మొత్తానికి నువ్వైతే ఏడుతున్నావు. కానీ అందరికీ నమస్తే అండి. శ్రీరెడ్డి మీ అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా చెన్నై ఖాళీ చేసి పారిపోయింది. ఎక్కడ పారిపోయిందో తెలియదు. అయితే రాత్రి ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియో రిలీజ్ చేస్తూ అందులో ఏమైనా మాట్లాడొద్దంటే, నేను ఇంకా ఎన్ని రోజులు పారిపోవాలి సార్, ఎక్కడికైనా పారిపోవాలి, నేను ఏం చేయమంటారు, నన్ను ఎందుకు ఇలా వేదెత్తున్నారో, నేను చాలా ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నాను, కుమిలిపోతున్నాను రోజు అని చెప్పేసి అని మళ్ళీ ఒక ఏడుపు కొత్త రాగం స్టార్ట్ చేసి ఒకసారి వినిపిస్తాను చూడండి. అబ్బా, ఎవరిని పడతాను బూతులు తిట్టొద్దని కూడా ఆయనే చెప్పాడు. అది తెలియదు మనకి. మన వైసీపీ అధికారంలో ఉన్నంతసేపు ఎక్కడైనా భూమి మీద నిలబడ్డావా? అసలు భూమి మీద నిలబడ్డావా? ఆకాశానికి భూమికి మధ్యలో నడిచేసావు నువ్వు. చిన్న లేదు పెద్ద లేదు. ఎవరిని పడితే నువ్వు ఒకటే బూతుల దాడి. లైవ్ పెట్టేయాలి, అమ్మనా బూతులు మాట్లాడాలి, పచ్చి బూతులు మాట్లాడాలి. శ్రీరెడ్డి అంటే అది, శ్రీరెడ్డి అంటే ఇది, శ్రీరెడ్డి తోపు, నా దాటి మీరు తట్టుకోలేరు, నేను దిగానంటే ఎవడన్నా మటాషే, నాతో ఎవడు మాట్లాడగలరు, ఇది నువ్వు మాట్లాడిన 4 బూతులకి. ఇవాళ ఏమైంది మన పరిస్థితి? ఒకే ఒక్క కేసు నమోదైంది నీ పైన, ఒకే ఒక్క కేసు. దానికి దెబ్బకి చెన్నై ఖాళీ చేసేసింది కాకుండా మళ్ళీ ఏడుపు ఒకటే. ఇది నిన్నేదో మెయిన్ తర వేసినట్టు. ఇంకేమైనా గుర్తుంటుంది ఉంది. మా ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే బాధపడతారు. అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అబ్బా అంతే. నువ్వు మాట్లాడుతూ వైసీపీ పిల్లలను కొడతారా? దేనికి? నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు. ముందు నీకే దిక్కులేదు. అంటే నేను మాట్లాడాను కాబట్టి నలుగురు వైసీపీ పిల్లలను కొడతారేమో. ఎందుకు కొడతారు అసలు? నీ నోటు దూలకొలిది నీకు దూలకి మాట్లాడి, ఎవరిని పడతా ఇష్టానుసారంగా మాట్లాడి, ఈరోజు ఎక్కడ పడితే అక్కడికి పారిపోయి పైగా నువ్వు మాట్లాడుతూ వైసీపీలను కొడతాడు. నీకు వైసీపీకి అసలు ఏంటి సంబంధం? నేను ఎప్పుడూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోబాక. ఎప్పుడు ఓన్ చేసుకోవాలా? నువ్వే రాలి చేసుకున్నావు అంతే. వాళ్ళేమో నిన్నే ఓన్ చేసుకోవాలా? ఆ సజ్జల భార్గవ రెడ్డి ఇచ్చిన పేమెంట్తో నువ్వు రాలిపోయావు అంతే. జస్ట్ నీకు పేమెంట్ ఇచ్చి మాట్లాడిపించారు అంతవరకే. నీకు నెలకి ఎంత అని చెప్పేసి పేమెంట్ మాత్రం ఇచ్చారు అంతే. నువ్వు ఒక పెయిడ్ ఆర్టిస్ట్వి. నువ్వు వైసీపీ కార్యకర్తవు కాదు, వైసీపీ నాయకురాలు కాదు, నీకు వైసీపీలో ఎలాంటి హోదా లేదు. జస్ట్ వైసీపీ తరఫున
మాట్లాడేవంటే నిన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళు. సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు, నీకు డబ్బు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వీళ్ళిద్దరిని బూతులు తిట్టించారు నీ చేత. అంతవరకే, అంతేనా? లాజికల్గా చెప్పు. నువ్వు మాట్లాడుతూ వైసీపీలు ఎందుకు కొడతారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే దిక్కు మొక్కు లేదని మేము ఏడుతూ ఉన్నాం. ఇంకా నీ వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారా బాబు అని చెప్పేసి మేము బాధపడుతూ ఉంటే నువ్వు మాట్లాడుతూ వైసీపీలను కొడతారా? జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం ఏంటి? ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా సరే చట్టబద్ధంగా జరగాల్సిందే. ఇంక ఇలాంటి ఏడుపులు ఏడమాకు. నాకు తెలుసు నువ్వు ఆర్థికంగా కుదేలు అయిపోయి ఉన్నావు అని చెప్పేసి మాకు ఎప్పుడో అర్థమైంది. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చెప్పాను. ఈ ఏడుపు అంతా డబ్బుల కోసమే. నెల ఎంతో కొంత పడేస్తారు కదా అని ఆశించావు. సరే, ఆశించినంత ఇవ్వకపోయినా కానీ ఎంతో కొంత ఇచ్చారు నీకైతే. ఫైనాన్షియల్గా నువ్వు కోలుకోకపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది? నువ్వు ఎందుకు పారిపోయావు చెప్పు? తమిళనాడు వదిలేసి ఎందుకు పారిపోయావు? నేను అరెస్ట్ చేస్తారనే భయంతోనే కదా. ఎప్పుడు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారో తెలియదు అనే భయంతోనే కదా నువ్వు తమిళనాడు వదిలేసి పారిపోయావు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు కూడా ఎవరికి తెలియదు కదా. మరి ఇంకా ఎందుకు బొజ్జలే ఎవరు కాకపోతే అంటే నువ్వు మాట్లాడిన మాటలో బహుశా నువ్వు చూసుకోవాలనుకుంటా. ఒకసారి వెనక్కి వెళ్ళి నీ ఫేస్బుక్లో పేజీలో ఉంటాయి కదా, లైవ్లు పెట్టున్నావు కదా, ఒకసారి విన్న తర్వాత నీకు అర్థమవుద్ది మనం ఏ విధంగా మాట్లాడమని చెప్పేసి అనేది. ఒక మహిళగా నువ్వు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడావు. ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ మాట్లాడు. అందరిని బుద్ధులు తిట్టావు. ఒకరిద్దరిని కాదు, అందరిని బుద్ధులు తిట్టావు. మగోళ్ళు కూడా మాట్లాడలేని మాటలు నువ్వు మాట్లాడు. చిచి, ఈవిడ ఆడదేంట్రా ఆ పరిస్థితికి తీసుకొచ్చు. మహిళలకే మచ్చ కదా నువ్వు. నీలాంటి వ్యక్తులు అయ్యే ఇక్కడికి వచ్చి నీతులు చెప్తావా? నేను ఏది చేస్తున్నారా? నేను ఇబ్బంది పెట్టేస్తున్నారా? నేను తరివేస్తున్నారా? మనం చేసుకున్న పనులు కూడా కొన్ని ఉంటాయి. మనం రాలిపోకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అభిమానం ఏమేమి కాదని అట్లా. నువ్వు మాట్లాడు, గట్టిగా మాట్లాడు, చాలా గట్టిగా మాట్లాడు, ఇబ్బందిలే. కానీ బూతులు మాట్లాడు. స్థాయి మించి మాట్లాడావు కదా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అయితే నీకు నోటుకు వచ్చింది మాట్లాడావు కదా, అవునా? మరి వాళ్ళు ఎందుకు ఏడ్చారు? నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అని చెప్పేసి అప్పుడు తెలియదా? ముందు మనం అది ఏడాలి కదా. ముందు మన జీవితం మనం ఏడ్చి తర్వాత పక్కోడికి పాఠాలు చెప్పాలా, అంతేనా? సరే, నీ గురించి అందరికీ తెలిసిందే. మళ్ళీ నువ్వు చేసే వ్యాపారాలను ఇక్కడ చెప్పాలని ధైర్యం కూడా, చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎక్కడైనా సరే రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం మానేసి వ్యక్తిగతంగా నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి, మన జీవితం ఎలా బాగు చేసుకోవాలి, మన జీవితంలో మనం ఎడితే సరిపోద్ది, పక్కోడి జీవితాల గురించి మనం మాట్లాడకూడదు. ఇది తెలుసుకుంటే బాగుంటుంది. నేను చెప్పేది అదే. ఇక రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం మాని, ఇంకా రాలిపోమాక. మళ్ళీ వచ్చి నెలకు 20,000 10,000 రూపాయలు ఇచ్చారంటే మళ్ళీ పేలిపోతావు నువ్వు. పేలిపోమాకు. ముందు నీ ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఎన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయి. ఏదైనా వ్యాపారం చేసుకో. వ్యాపారం అంటే నువ్వు అనుకునే వ్యాపారం కాదు. ఇంక వ్యాపారం అంటే అది ఒకటి గుర్తుకొచ్చింది. నేను అవమానించాలనో నేను కించపరచాలనో నా ఉద్దేశం కాదు. అర్థమవుతుందా? అంటే పార్టీ ఓన్ చేసుకుంటే అది వేరే. నువ్వు మాట్లాడిన మాటలో పార్టీ మెచ్చి నేను పార్టీ ఓన్ చేసుకున్నాను అనుకో. శ్రీరెడ్డి ఇగో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తనో, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో ఒక పదవ కట్టపెట్టి నేను పార్టీ ఓన్ చేసుకున్నాను అనుకో, రైట్, ఓకే. నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకున్నావు కాబట్టి, కష్టపడుతున్నావు కాబట్టి, సరేరా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడుతున్నా అని చెప్పేసి అనుకుంటారు. ఒక పక్క నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఓన్ చేసుకోవడం, ఇక నువ్వు చూస్తేనేమో మా జగన్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేదు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డిని చూసే కదా మీరు అంతా రెచ్చిపోయారు. నువ్వు కానీ, అజానిగడి కానీ, ఆడెవడో ఆర్ఎంకేఆర్ పెక్షన్ ఉంటాడు ఆడి కానీ, ఇంకా కొంతమంది వ్యక్తులు కానీ, మీరంతా జగన్మోహన్ రెడ్డిని చూసే కదా రెచ్చిపోయారు. ఇవాళ ఏమైంది? ఒకడు అడ్రస్ ఉన్నాడా? ఆ జానిగడి అడ్రస్ లేడు. నువ్వు అడ్రస్ ఉండవు రేపు నుంచి. ఇంకంతే, మన పని మనం చూసుకోవాల్సిందే. చాలామంది వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడే ఎవరైతే ఎక్కువగా బూతులు మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 2 నెలలు బట్టి ఎక్కడైనా కనబడ్డారా? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కదా. వెళ్ళారా లేదా? మరి మనం తెలుసుకోవాలి కదా. అది మనం రెచ్చిపోయి వాళ్ళు వచ్చేసి పెద్ద నీతి మాటలు చెప్తే ఎవడో నవ్వుతారు. కాబట్టి ఇంకా అలాంటి మాటలేం మాట్లాడమాక. మొత్తానికి నువ్వైతే ఏడుతున్నావు కానీ